నితిన్ గారు ఈ సినిమా చేయటం అనేది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది బికాజ్ హీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్. ఎస్ సో ఆయన కూడా ఇలాంటి సినిమాని ల్యాప్ చేయటం అండ్ ఓకే యునో ఐఎమ్ గోయింగ్ టు బీ ద ఫేస్ ఫర్ అ ఫిల్మ్ వేర్ ఐఎమ్ ప్లేయింగ్ బ్లైండ్ నితిన్ గారు ప్లేస్ నుంచి. Because a lot of I don't know if a lot of actors will be okay doing that, రైట్. you know. So and Nabha, you know, she's so fresh in the film, and she's just added so much of freshness to her character. It's played by Radhika Apte in Hindi, but Nabha has completely owned it. Yeah. And you know, whatever promos, even I'm whatever I've seen is from the dubbing and from the promos. But I think she's done such a great job that I feel like the combination is really nice. సో ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ ఓటీటీ, ఎవ్రీబడి ఈజ్ వాచింగ్, అంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా ఆల్మోస్ట్ ఏ ఫిల్మ్ రిలీజ్ అవుతే అన్నీ చూడడం మొదలు పెట్టేశారు. సో ఇట్లాంటి ఒక సినిమా అందాదున్ లాంటి మూవీని రీమేక్ చేసి మళ్ళీ తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు మీకు బాగా ఛాలెంజింగ్గా అనిపించింది ఏంటి, అండ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఇట్లాంటి ఒక సినిమా అని మీకు బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చిన విషయం ఏంటి? యూనో బేసిక్గా ఇంతవరకు నేను చాలా రీమేక్ సినిమాలు చేశాను. ఐ అండర్స్టాండ్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జస్ట్ డూ ద సేమ్ థింగ్. రైట్. ఒక సినిమా నుంచి ఎసెన్స్ తీసుకుని మీరు రీక్రియేట్ చేయవచ్చు, బట్ రెప్లికేట్ చేయటం అనేది ఇట్స్ అ లాస్ట్ బ్యాటిల్. రైట్. So I think, but the good part was like Gandhi Garu was extremely clear as to how to maintain that essence and also to extract original performances from each one of us. Like na taraf nunchi, then even Nitin. What we did is we stopped watching any of the Okay. any parts of the film. ఓకే. Only until something really specific happened, appade scenes chupincharu. But otherwise, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏది మీ మీద we లేకుండా? didn't try to look at it and we tried to make it our own. And I think cinema dubbing lo నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది that yes, you know, we stuck to our guts and you know we created something out of what we liked in the film, in the Right. original. So yeah, and I think the credit immensely goes to Gandhi Garu because of his clarity that it's been possible. సో తమన్నా, మీరు ఇన్ని తెలుగు సినిమాలు చేశారు కదా, మీకు తెలుగు ఆడియన్స్ టేస్ట్ ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. సో మాస్ట్రో సినిమాలో తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్స్ ఏమనిపిస్తుంది, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు? యూనో ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ ఒక ఆర్టిస్ట్గా ఇట్స్ రియలీ హార్డ్ టు సే వాట్ అన్ ఆడియన్స్ లైక్స్. ఇట్ ఈస్ అంటే హూ నోస్ ఆడియన్స్కి ఏం ఇష్టం ఉంటుంది అది తెలిసిపోతే ఇంకా బ్యాడ్ ఫిల్మ్స్ ఎవరు చేయరు. సీక్రెట్ బయటకు వచ్చేస్తుంది. ఆ సీక్రెట్ బయటకు వచ్చేస్తే ఇంకా ఎప్పుడు ఒక ఫ్లాప్ ఫిల్మ్ రాదు, ఎప్పుడు ఒక బ్యాడ్ ఫిల్మ్ అనేది రాదు. బట్ ఐ ఫీల్ లైక్ films are nothing but at that point also somewhat a reflection of society. It is somewhat interesting stories being told. So oka story basic ga maak nachite, it is likely that an audience will like it. So how I judge stories is oka story నాకు ఇంట్రెస్ట్ వస్తుందా ఆ స్టోరీ వినగానే. సో నాకు ఆ ఫీలింగ్ కలిగినప్పుడే నేను ఒక ఆడియన్స్కి అది ఎక్స్పీరియన్స్ చేయించవచ్చు. లేదంటే నాకే రాలేదంటే ఐ కెనాట్ కన్విన్స్ ఎన్ ఆడియన్స్. సో దట్స్ హౌ ఐ హ్యావ్ డన్ లైక్ ఫిల్మ్స్ టిల్ నౌ. సో సమ్టైమ్స్ ఇట్ వర్క్స్ అవుట్, ఒక్కొక్కసారి అది బ్యాక్ ఫైర్ అవుతుంది, ఒక్కొక్కసారి చాలా ఎక్కువ వర్కౌట్ అవుతుంది. సో వర్కౌట్ అవుతుంది అనే హోప్తోనే ముందుకు వెళ్తున్నాము. సో యా, దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ వీ హోప్ దట్ అగైన్ పీపుల్ విల్ లైక్. ఆల్ రైట్. సో 17th వరకు వెయిట్ చేస్తే ఆ విషయం మనకు తెలిసిపోతుంది. ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ ఇట్. సో నితిన్ గారి విషయానికి వచ్చేద్దాం. సో ఒక బ్లైండ్ పర్సన్ లాగా ఒక రోల్ ప్లే చేయాలి అంటే ఇట్స్ వెరీ హార్డ్. సో బిహైండ్ ద సీన్స్ మీరు ఎక్కువ ఉంటారు కాబట్టి సెట్స్లో అప్పుడప్పుడు మీకు నితిన్ గారికి ఐఎమ్ షూర్ 100% కాన్వర్సేషన్స్ జరిగి ఉంటాయి. సో ఆయన మీతో షేర్ చేసుకున్న విషయాలు ఏంటి? సో వాట్ వాజ్ దోస్ టఫ్ థింగ్స్? ఐ థింక్ ఇద్దరికి ఆ సేమ్ అట్లీస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక టెన్షన్ ఉండింది. ఓ అది మేము ఆ కరెక్ట్ ఫ్లోలో వెళ్తున్నామా ఇది, బికాజ్ ఎస్పెషలీ ఒక రీమేక్ సినిమా ఎప్పుడు ఒక బాధ్యత ఉంటుంది ఆర్టిస్ట్ మీద, దట్ ఇఫ్ యూ కాంట్ బెటర్ ఇట్, యూ డోంట్ స్పాయిల్ ఇట్ అట్లీస్ట్. సో ఐ ఫీల్ లైక్ నితిన్ గారు కూడా చాలా అది కాన్షియస్గా
ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నారు. And I think I too. So I think we both had that conversation where we were like, listen, you know, let's make this work. And I was like, yeah, let's make this work. And I think we did 2-3 scenes చేసాక అనిపించింది that we were in the right flow, and I think we both felt very confident. And దాని తర్వాత then it was all fun and we enjoyed performing. అండ్ ఇంకొక బాధ్యత కూడా అక్కడ నితిన్ గారికి, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ బట్ ప్రొడక్షన్ లో కూడా ఉన్నారు కాబట్టి Yes, సో బోత్ ద yes. సైడ్స్ ఫ్రై అవుతూ ఉండొచ్చు. సో ఇక్కడ ఏం చేయాలి, అక్కడ ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి. సో నితిన్ గారు ప్రొడక్షన్ ది కూడా కొంచెం ఏమైనా బాధ్యత తీసుకుంటారా, లేదంటే విల్ చిల్ సుధాకర్ గారు అండ్ నిఖితా గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? No, I hardly saw him. At least mark చూపించట్లేదు that he's he's worrying about the production. I think he's more an artist, so I think he really focused on trying to nail that the blind act. ఓకే, సో మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. నభా కూడా ఉంది Yes. ఈ మూవీలో. ఇంతకుముందు మీరు And she's already fabulous. ఆమె చాలా బాగా చేసింది, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. Yeah. So I'm sure people are going to love the combination. అండ్ నాట్ జస్ట్ దాట్, గాంధీ గారు డైరెక్షన్ అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ మా అందరిలో కూడా ఉంటుంది. జస్ట్ మీ మాటల్లో, కొన్ని మాటల్లో చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? I think it's so nice to see someone as young as him do a very it's a difficult film, and difficult because అది ఒకసారి ప్రూవ్ అయింది కాబట్టి ఇంకా కష్టంగా ఉంటుంది. But I think he has an amazing future ahead, and I know that he will make some really cool films, and I think ముందుకు వెళ్తుంటూ I feel he's got some amazing work coming up. So I'm looking forward to working with him again, because it was such a good experience working with him on this. I hope when he finds a good script for me, he comes back and gives me something nice to play. ఆల్ రైట్. సో ఇప్పటి వరకు అయితే తమన్నా ఏ జర్నీలోకి వెళ్ళినా కానీ యూ ఆల్ బీన్ సపోర్టింగ్ హర్. మనం అందరం కూడా ఇన్ఫాక్ట్ సపోర్ట్ చేస్తున్నాం. బట్ చివరగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.